గుడ్ మార్నింగ్ సార్. సార్, భారత్పై అణు బెదిరింపులకు దిగుతోంది పాకిస్తాన్. ఆసిఫ్ మునీర్ హెచ్చరికలు చేస్తున్నారు. దేశ భద్రత కోసం మేమైతే ఎలాంటి చర్యలైనా తీసుకుంటామని చెప్పేసేమో భారత్ అంటోంది. అయితే ఈ పాక్ అణ్వాయుధాలు కలిగిన ఉన్మాద దేశం అనేటటువంటి ఈ సందేశాలు మనకు కనిపిస్తున్నాయి. అమెరికా అండ చూసుకుని అసలు రూపం చూపిస్తోంది పాక్. అయితే దీనికైతే బెదిరేది లేదు అంటూ భారత విదేశాంగ శాఖ ఈ వ్యాఖ్యల్ని ఖండిస్తోంది. అంటే మునీర్ ఈ విధమైన వ్యాఖ్యలు పాక్కి మాకు అణ్వాయుధాలు కలిగి ఉన్నాయి అంటూ చెప్పడం, దీన్ని ఎలా చూడాలి సార్? అంటే ఆసిఫ్ మునీర్ అన్నది ఏంటంటే, మా దగ్గర మేము అణ్వాయుధాలున్న దేశం, మేమే డౌన్ అయ్యే పరిస్థితి ఉంటే మాతో పాటు సగం ప్రపంచాన్ని డౌన్ చేస్తాం. అంటే మేము నాశనం అయ్యే పరిస్థితి ఉంటే సగం ప్రపంచాన్ని నాశనం చేసి మేము నాశనం అవుతాం అంటున్నాడు ఆసిఫ్ మునీర్. సో ఇది ఎక్కడన్నాడు? అమెరికా గడ్డపైన అన్నాడు. అమెరికా సెంట్రల్ కమాండ్ అధినేత జనరల్ మైకేల్ కొరిల్లా ఫేర్వెల్ ఫంక్షన్కి అమెరికా వెళ్ళి అక్కడ ఆ ఫంక్షన్ అయిపోయినాక ఒక హోటల్లో ఒక ప్రైవేట్ మీటింగ్లో అన్నాడు. బట్ ఏదైనా అమెరికా గడ్డపై అన్నాడు. సో అమెరికా గడ్డపై ఒక ఇర్రెస్పాన్సిబుల్ న్యూక్లియర్ థ్రెట్ ఇవ్వడం నిజంగా ప్రపంచం ఏం చూస్తూ ఎందుకు కోరుకుంటోంది అనే క్వశ్చన్ ఉత్పన్నమవుతుంది. ప్రపంచానికి అణ్వాయుధాల గురించి పాఠాలు చెప్పే అమెరికా తన భూమిపై నుంచి, తన గడ్డపై నుంచి ఒక ఆర్మీ చీఫ్ ప్రపంచాన్నే బెదిరిస్తున్నాడు. మీరు కనుక పాకిస్తాన్ దెబ్బతినే పరిస్థితి ఉంటే, వినాశకర పరిస్థితులకు నెట్టివేయబడితే మేము మొత్తం ప్రపంచంలో సగాన్ని నాశనం చేస్తాం. ఇది నాట్ థ్రెటనింగ్ ద వరల్డ్, ప్రపంచాన్ని నాశనం చేస్తామంటున్నాడు. అంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ నిజంగా ఈ మాటలు అనడానికి కారణాలు ఏంటి, ఆ రకంగా చేసే సామర్థ్యం పాకిస్తాన్కు ఉందా అనేది రెండు పార్ట్స్గా మనం చర్చించుకోవాలి. మొదటిది, ప్రపంచాన్ని నాశనం చేసే స్వభావం పాకిస్తాన్కు లేదా అంటే స్వభావరీత్యా అవకాశం వస్తే ప్రపంచ నాశనం కూడా చేస్తారు. అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్పై దాడి చేసిన తీవ్రవాదుల చిరునామాలు బిన్ లాడెన్ రూపంలో పాకిస్తాన్ వద్దనే కనబడ్డాయి కదా. సో అందువల్ల మీకు ప్రపంచాన్ని నాశనం చేయగలిగే పనికి దుర్మార్గమైన ఉన్మాదమైన క్యారెక్టర్ పాకిస్తాన్కు లేదా అంటే ఖచ్చితంగా ఉంది. సామర్థ్యం ఉందా లేదా చెప్పలేం, కానీ క్యారెక్టర్ అయితే ఉంది. చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. ఎందుకంటే ఇది కొత్త కాదు. 1974లో భారతదేశం అణుపరీక్ష జరిపినాక వెంటనే పాకిస్తాన్ ఎలా స్పందిస్తుందో మనకు అమెరికా రాయబారి, అప్పుడు ఇండియాలో భారతదేశంలో అమెరికా రాయబారి అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీని కలిసి ఒక మాట అన్నాడు. మీరు అణ్వాయుధాలతో సురక్షితంగా ఉంటారని భావిస్తున్నారు, కానీ జరగబోయే ప్రమాదం ఏంటి అంటే పాకిస్తాన్ కూడా అణ్వాయుధాలు తయారు చేసుకుంటుంది, అప్పుడు మీ దగ్గరికి వచ్చి బెదిరిస్తుంది. థర్స్డేలోగా నాకు కాశ్మీర్ ఇచ్చేయండి, లేదంటే ఫ్రైడే స్వర్గంలో కలుద్దాం. ఇది పాకిస్తాన్ చెప్పే మాటలు. అంటే సేమ్ ఇవాళ ఆసిఫ్ మునీర్ ఏమన్నాడో 50 ఏళ్ల క్రితం భారతదేశంలో అమెరికా రాయబారి కూడా సరిగ్గా ఇదే మాటలు అన్నాడు. థర్స్డేలోగా కాశ్మీర్ ఇచ్చేయండి, ఫ్రైడే లేదు ఇవ్వలేదంటే మేము నాశనం అవుతాం, మీరు నాశనం కండి, దీనికి రెడీనా అంటాడు. ఈ ప్రమాదాన్ని 50 ఏళ్ల క్రితం హెచ్చరించాడు భారత్లో అమెరికా రాయబారి. అంటే ఇర్రెస్పాన్సిబుల్ న్యూక్లియర్ పవర్తో ఉన్న ప్రమాదకరమైన పరిస్థితి ఏంటి అని ఇవాళ ఆసిఫ్ మునీర్ అదే అంటున్నాడు కదా. మేము గనక నాశనం అయ్యే పరిస్థితి ఉంటే మేము సగం ప్రపంచాన్ని కూడా నాశనం చేస్తాం. సో రేపు అనొచ్చు మొత్తం కాశ్మీర్ మాకు ఇవ్వండి సెప్టెంబర్ 1లోగా, ఇవ్వకపోతే మేము అణ్వాయుధాలు వేస్తాం, మీరు కూడా మా మీద వేయండి, ఇద్దరం కలిసి నాశనం అవుదాం. ఇది పాకిస్తాన్ ప్రతిపాదన. ఇది ఎంత ప్రమాదకరమైన ప్రతిపాదన చూడండి. ఇంత భయంకరమైన న్యూక్లియర్ బ్లాక్మెయిల్, అది కూడా వార్ టైంలో చేయడాన్ని కాస్తంతైనా అప్పుడు కూడా అర్థం చేసుకోలేము, బట్ అట్లీస్ట్ అది వార్ టైం కదా అనుకోవచ్చు. మీకు ఆపరేషన్ సింధూర్, పహల్గామ్ దాడుల సమయంలో కూడా ఇలాంటి బెదిరింపులు పాకిస్తాన్ నాయకులు పదే పదే చేశారు.
హనీఫ్ అబ్బాసీ నుంచి మొదలుగా పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టరు, రష్యాలో పాకిస్తాన్ రాయబారి, అనేక మంది మంత్రులు చేశారు. మా దగ్గర 170 అణ్వాయుధాలు ఉన్నాయి, ఇవన్నీ మేమేం డిస్ప్లే కోసం పెట్టుకోలేదు, ఇవన్నీ భారతదేశం వైపే మోహరించి ఉన్నాయి అని బెదిరించారు. ఏ ఫుల్ స్పెక్ట్రమ్ వార్, కన్వెన్షనల్ న్యూక్లియర్ అనే తేడా లేకుండా ఫుల్ స్పెక్ట్రమ్ వార్కి ఇండియా సిద్ధము, పాకిస్తాన్ సిద్ధమని కూడా అన్నారు. ఇవన్నీ కూడా మనము పహల్గాం దాడులు, ఆపరేషన్ సింధూర్ సమయంలో చూసాం. అది వార్ టైం రెటోరిక్ అంటారు. అంటే యుద్ధ సమయంలో ఇలాంటి మాటలు తమ సైన్యాల్ని ఉత్సాహపరచడానికి ఏమైనా మాట్లాడారేమో అనుకుందాం. ఇది వార్ టైం కూడా కాదు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? మళ్ళీ పాకిస్తాన్ గడ్డ నుంచి మాట్లాడాడంటే అర్థం చేసుకోవచ్చు. తమ కోల్పోతున్న పలుకుబడిని, ఉనికిని తమ సమాజంలో, తమ ప్రజల్లో నిలబెట్టుకోవటానికి ఇలాంటి వెర్రి ప్రేలాపనలు చేస్తారని అనుకుందాం. కానీ ఎక్కడంటున్నాడు? అమెరికా గడ్డపైన అంటున్నాడు. అంటే ప్రపంచానికి నోబెల్ బహుమతి కావాలని ఆరాటపడుతున్న ట్రంప్ నాయకత్వంలో అమెరికా ప్రపంచంలో ఎక్కడా అణ్వాయుధాలు ఉండకూడదు మా దగ్గర తప్ప అంటూ ఇరాక్ పైన అణ్వాయుధాలు ఉన్నాయని చెప్పి యుద్ధం చేసి సద్దాం హుస్సేన్ చంపేసిన అమెరికా గడ్డపైన ఇలా అణ్వాయుధాలు ఉన్నాయంటూ ఉత్తర కొరియాను నిరంతరం బెదిరిస్తూ అనేక రకాల ఆంక్షలు పెడుతున్న అమెరికా గడ్డపైన అణ్వాయుధాలు తయారు చేసుకుంటుంది. వారం 15 రోజుల్లో అణ్వాయుధాలు తయారు చేసుకోగలుగుతుంది కనుక మేము దాడులు చేసి ఆ అణుస్థావరాల్ని ధ్వంసం చేస్తామంటూ యుద్ధ విమానాలతో ఫోర్డు, నటాంజ్ ఇలాంటి ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ పైన అటాక్ చేసిన అమెరికా గడ్డపైన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ భారత్కు మాత్రమే కాదు యావత్ ప్రపంచానికే ఒక ఛాలెంజ్ విసురుతున్నాడు. మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, మేము ప్రపంచాన్ని నాశనం చేస్తామని. కానీ అమెరికా రియాక్ట్ కాదు, ప్రపంచం రియాక్ట్ కాదు. మరి ఏం చేయదలుచుకున్నారు? పాకిస్తాన్ లాంటి ఒక నిజంగా చెప్పాలంటే ఒక పిచ్చి కుక్కను, ఒక దేశం పైన అలాంటి భాష వాడకూడదు. కానీ ఇవాళ ప్రపంచాన్నే మేము సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామన్న తర్వాత ఇంకా ఇలాంటి పదం అన్నందుకు పాకిస్తాన్ బాధపడాల్సిన అవసరం లేదు. ఏదైనా బాధపడితే పిచ్చి కుక్కలు బాధపడాలి. మమ్మల్ని ఎందుకు పాకిస్తాన్తో పోలుస్తున్నారు? మా తప్పు లేకుండా మాకు పిచ్చి పట్టింది కదా, మమ్మల్ని ఎందుకు అంటున్నారు అనాలి. ఎందుకంటే ఇంతకన్నా ఉన్మాదం, మేము నాశనం అయ్యే పరిస్థితి ఉంటే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తాం. ఏంటి ఇది ఉన్మాదం? తాను నాశనం అయ్యేటప్పుడు కూడా పక్కవాడు నాశనం కాకూడదని కోరుకునే సమాజం మనకు కావాలి కదా. కానీ నేను నాశనం అయ్యే పరిస్థితి ఉంటే ప్రపంచాన్ని నాశనం చేస్తాం. ఎవడిచ్చాడు మానవాళిని సగం మానవాళిని నాశనం చేసే అధికారం పాకిస్తాన్కు? సో ఇంత ఇర్రెస్పాన్సిబుల్ ఒక జిహాదీ మెంటాలిటీ, ఒక ఫీల్డ్ మార్షల్, ఒక ప్రొఫెషనల్ ఆర్మీకి నాయకత్వం వహిస్తున్న ఎవరు కూడా ఇలా మాట్లాడారు. కానీ ఒక జిహాదీ ఎలిమెంట్ లాగా మాట్లాడుతున్నాడు. అన్ఫార్చునేట్లీ అలాంటి వ్యక్తిని ట్రంప్ అపారంగా గౌరవం ఇస్తూ ఇట్స్ ఎ హానర్ టు మీట్ అసీం మునీర్ అంటున్నాడు. అంటే అసీం మునీర్ని కలవడం నా గౌరవము. మోడీ కూడా ఇంత గొప్ప వ్యక్తి ఉన్నాడు మా వైట్ హౌస్లో, మీరు ఒకసారి వచ్చి కలిసి దర్శనం చేసుకొని పోండి అని మన మోడీ కెనడాలో ఉంటే ఫోన్ చేసి, నా వైట్ హౌస్లో ఇప్పుడు ఒక మహానుభావుడు ఉన్నాడు, చాలా గొప్పవాడు, అతన్ని మీకు అతని దర్శనం కల్పిస్తాను, అతన్ని కలిసే ఒక అద్భుతమైన అవకాశం మీకు ఇప్పిస్తానని చెప్పి మోడీ రమ్మంటాడు. సో ఇంత నీచమైన స్థాయిలో ట్రంప్ వ్యవహరిస్తుంటే, ట్రంప్ బలం చూసుకొని, అమెరికా బలం చేసుకొని పాకిస్తాన్ ఈ దుస్సాహసానికి పాల్పడుతుంటే, భారత్ ఇప్పటికైనా తన వ్యూహాత్మక నీతి ఏంటి? వాట్ ఈజ్ అవర్ స్ట్రాటజిక్ పాలసీ? మనము ఎవరితో వ్యూహాత్మక బంధం కలిగి ఉండాలి, మన రిలేషన్షిప్ ఎలా ఉండాలి అని ఆలోచించకపోతే ఎంత ప్రమాదకరమో చూడండి. ఇక పాకిస్తాన్కి ఆ సామర్థ్యం ఉందా? నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలో సగం ప్రపంచాన్ని నాశనం చేయాలి అంటే ఎంత బలం ఉండాలి? స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారి అంచనా ప్రకారం పాకిస్తాన్ వద్ద ఉన్న అతి హైయెస్ట్ రేంజ్ ఉన్న మిసైల్ షాహీన్ 2నో షాహీన్ 3నో ఉంది. అకార్డింగ్ టు స్టాక్హోమ్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సిప్రి అంటారు. ఇది ప్రపంచంలోనే ఆయుధాల గురించి అంచనా వేసేటువంటి గ్లోబల్ వాచ్ డాగ్.
సో స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం పాకిస్తాన్ దగ్గర హైయెస్ట్ రేంజ్ ఉన్న మిసైల్ 2750 కిలోమీటర్స్, 2750 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్లను అటాక్ చేయగలిగే సామర్థ్యం ఉన్న షహీన్ రకం మిసైల్స్. దీంతో ఉత్తర అమెరికాను ముట్టుకోలేరు, వెస్ట్ యూరోప్ను ముట్టుకోలేరు. మ్యాక్సిమం అయితే ఈ ప్రాంతంలో మాత్రం వినాశకర పరిస్థితులు తేగలుగుతారు. సో మీకు ఈస్ట్ ఆసియా దాటి, సౌత్ ఏషియా దాటి పాకిస్తాన్ వెళ్ళలేదు, తన దగ్గర మిసైల్స్ లేవు. అది లేనప్పుడు ఇంకోటి ఏంటంటే స్ట్రాటజిక్ బాంబర్స్ అంటారు. ఇప్పుడు అమెరికా ఇరాన్ పైన ఫోర్డో న్యూక్లియర్ సైట్ పైన ప్రయోగించింది స్ట్రాటజిక్ బాంబర్స్. అంటే అమెరికా నుంచి బయలుదేరి ఆ యుద్ధ విమానాలు ఇరాన్ పైన బాంబులు వేయగలిగారు. అలాంటి స్ట్రాటజిక్ బాంబర్ కెపాసిటీ కూడా పాకిస్తాన్కి లేదు. ఎందుకంటే ప్రపంచంలో లాంగ్ టార్గెట్స్ని అటాక్ చేయాలి అణ్వాయుధాలతో అంటే ఐసీబీఎం ఉండాలి, ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్. ఇప్పుడు మనకు అగ్ని మిసైల్ ఉంది, 8000 కిలోమీటర్స్ రేంజ్, దానికి 8000 కిలోమీటర్ల రేంజ్ ఉన్న అగ్ని మిసైల్ మనకుంది. ఈ మిసైల్తో మనం ఈవెన్ యూరోప్ వరకు కూడా టార్గెట్ చేయగలం. కానీ పాకిస్తాన్ దగ్గర ఉన్నది 2750 కిలోమీటర్ మిసైల్ మాత్రమే. మరి అమెరికా సగం ప్రపంచాన్ని నాశనం చేయాలనే స్వభావం పాకిస్తాన్కు ఉన్నా నాశనం చేయగలిగే సామర్థ్యం పాకిస్తాన్కు ఉందా అనేది కూడా క్వశ్చనబుల్. అయినా ఇక నెక్స్ట్ క్వశ్చన్తో మరి ఎందుకు మాట్లాడుతున్నాడు అసీం మునీర్ ఇలా మాట్లాడటానికి మొదటి కారణం ఏంటంటే భారత్ అమెరికా సంబంధాల్లో వస్తున్న ప్రతికూల పరిణామాల్ని తనకు అనుకూలంగా మార్చుకునే ఒక దుర్మార్గం. అంటే రష్యన్ ఆయిల్ కొంటున్నారు ఇండియా అంటూ ట్రంప్ భారత్ పైన సుంకాల మోత విధించడం. సో పాకిస్తాన్ ఐ లవ్ పాకిస్తాన్ అంటూ ట్రంప్ మాట్లాడడము. సో క్లియర్గా అమెరికా డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో ఆయన భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్కు అనుకూలంగా విదేశాంగ విధానాన్ని, వ్యూహాత్మక నీతిని అమలు చేస్తున్న సమయంలో ఈ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకోవటానికి పాకిస్తాన్ చేస్తున్న ఒక దుర్మార్గపు ఆలోచన ఇది. సో ఇక రెండవది ఏంటి అంటే భారత్ను ఒక రకంగా బెదిరించడం, మనం బ్లాక్మెయిల్ చేయడం. ఎందుకంటే మన ప్రధానమంత్రి, మన రక్షణ మంత్రి పదే ప్రకటనలు చేసాం, పార్లమెంట్లో కూడా చెప్పారు, ఆపరేషన్ సింధూర్ ఆగిపోలేదు, కామా మాత్రమే. ఇక ఆపరేషన్ సింధూర్ హ్యాస్ బికమ్ న్యూ నార్మల్. అంటే న్యూ నార్మల్ అంటే ఒక సహజ పరిణామము అని. ఏంటి ఆ సహజ పరిణామము? భారత్ పైన తీవ్రవాద దాడి అంటూ జరిగితే ఆటోమేటిక్గా ఆపరేషన్ సింధూర్ మొదలవుతుంది. సో ఇక దీనికి మళ్ళీ అనుమతులు ఇవన్నీ ఏముండవు, ఆ రకమైన ఫ్రీడమ్ ఆర్మీకి ఇచ్చేసాం. సో ఇఫ్ దెర్ ఈజ్ ఎవ్రీ టెర్రరిస్ట్ యాక్ట్ విల్ బీ ట్రీటెడ్ యాజ్ ఎన్ యాక్ట్ ఆఫ్ వార్ అని ప్రధానమంత్రి అన్నారు. అంటే ఏ తీవ్రవాద దాడినైనా మేము యుద్ధ చర్యగానే భావిస్తామని. అందువల్ల భారతదేశం తీవ్రవాద దాడి జరిగితే అన్నది, తీవ్రవాదాలు జరగకపోతే మన ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని ఎక్కడ అనలే. అంటే పాకిస్తాన్ చెప్పదలుచుకుంది ఏంటంటే మేము మళ్ళీ తీవ్రవాద దాడులు చేసినప్పుడు ఈసారి మీరు ఆపరేషన్ సింధూర్ మొదలు పెడితే మేము నాశనం అయ్యే పరిస్థితి వస్తే, ఎందుకంటే మీరు లాస్ట్ టైం మా సర్గోదా ఎయిర్ బేస్ను, మా నూర్ ఖాన్ ఎయిర్ బేస్ నాశనం చేశారు, మా అణుస్థావరాల పైన కూడా లక్ష్యంగా అటాక్ చేశారు కనుక మా 9 టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అటాక్ చేశారు, మా హఫీజ్ సయీద్, మా మసూద్ అజార్ల పైన దాడి చేశారు కనుక, మా లష్కరీ తోబా, మా జైషీ మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ను ధ్వంసం చేశారు కనుక మళ్ళీ ఈసారి కూడా చేస్తారు మాకు తెలుసు, మమ్మల్ని నాశనం చేసే పరిస్థితి వస్తే మేము సగం ప్రపంచానికి కూడా నాశనం చేస్తాం అని భారత్కు ఒక రకంగా బెదిరించడం. ఇది మూడవది. నాలుగవది ఏంటంటే ట్రంప్ ఏం చెప్పుకుంటున్నాడు, భారత్ పాక్ల మధ్య అనుయుద్ధం వచ్చే పరిస్థితి వచ్చింది, అలార్మింగ్ ఇంటెలిజెన్స్ అమెరికా దగ్గర ఉంది అని జేడీ వ్యాన్స్ మనం ప్రైమ్ మినిస్టర్కి ఫోన్ చేసి చెప్పాడు. సో అందుకొరకు ట్రంప్ ఇన్వాల్వ్ అయి అనుయుద్ధాన్ని ఆపాడు అని చెప్తున్నారు కదా. ఇప్పుడు అసీం మునీర్ అనుయుద్ధం చేస్తానని బెదిరించడం, అది కూడా భారత్పై కాదు,
సగం ప్రపంచాన్ని అణ్వాయుధాలతో నాశనం చేస్తానని బెదిరించడం ద్వారా డొనాల్డ్ ట్రంప్లో బీపీ పెంచుతున్నాడు. సో మీరు అన్నారే అణుయుద్ధం ఆపారని, ఇప్పుడు మమ్మల్ని అణుయుద్ధము కాదు, భారత్ పైన కాదు, మేము ప్రపంచం పైన చేస్తాం. అందువల్ల పాకిస్తాన్కు మీరు ఇంటి అల్లును హోదా ఇచ్చి మీరు అన్నీ అరుచుకొని ఆ భారత్ను కంప్లీట్గా మీరు అటాక్ చేస్తే అప్పుడు మేము అణ్వాయుధాలు ఎవరి మీద వేయం. ఇది పాకిస్తాన్ చేస్తున్న ఒక ఉన్మాదపూరితమైన వాతావరణం. పాకిస్తాన్ ఇలా ప్రవర్తించడము నాకేం ఆశ్చర్యం కల్పించడం లేదు. ఎందుకంటే పాకిస్తాన్ సహజ స్వభావము కుక్కతోక వంకరే, అది మారే ప్రసక్తే లేదు. కానీ అమెరికా లాంటి దేశం తన గడ్డ పైన ఇంత బాధ్యతారహితమైన వ్యాఖ్య చేస్తే కనీసం ఇది తప్పని కూడా అమెరికా అనడం లేదు. మీకు ఇరాక్ మధ్య అణ్వాయుధాలు ఉన్నాయి, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉన్నాయని చెప్పి ఇరాక్ పైన యుద్ధము చేసి ఆ దేశాధ్యక్షుడైన సద్దాం హుస్సేన్ చంపేసింది అమెరికా. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని చెప్పి ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ పైన అటాక్ చేసి బంకర్ బస్టర్ బాంబులతో ధ్వంసం చేసింది అమెరికా. నార్త్ కొరియా అణ్వాయుధాలు తయారు చేసుకుంటుందంటూ భయంకరమైన ఆంక్షలు ఆ దేశం పైన విధించింది అమెరికా. మరి పాకిస్తాన్ అధినేత హసీం మునీర్ ఈ బెదిరింపులు చేస్తే అతన్ని మాత్రం కలవడం నా అదృష్టం, నాకు కలవడం ఆయన గౌరవం, హసీం మునీర్ ఇస్ ద గ్రేటెస్ట్ మ్యాన్ అంటూ ట్రంప్ మాట్లాడుతున్నాడు. దిస్ ఎక్స్పోజెస్ అమెరికన్ క్యారెక్టర్, అమెరికన్ రాజ్య వ్యవస్థ, అమెరికా ప్రభుత్వ స్వభావాన్ని తెలియజేస్తుంది మోర్ దెన్ పాకిస్తాన్ స్వభావం కన్నా కూడా. సింధు నది ఎవరి ఫ్యామిలీ ప్రాపర్టీ కాదు. సింధు నదిపై కనుక భారత్ డ్యామ్ నిర్మిస్తే 10 మిసైల్స్తో పేల్చేస్తాం అంటూ మునీర్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, అంటే తమ వద్ద మిసైల్స్ ఉన్నాయి అని చెప్పేసి బెదిరింపులకు దిగడమా, దీన్ని ఎలా చూడాలి సార్? డ్యామ్నే పేల్చేస్తామంటూ ఆయన చేసిన వ్యాఖ్యల్ని. ఆ డ్యామ్ పేల్చేయడము ఇంటర్నేషనల్ క్రైమ్. హసీం మునీర్ బెదిరిస్తున్నాడంటే వాడు ఇంటర్నేషనల్ క్రిమినల్, దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. సో జరిగింది ఏంటి, 1960s ప్రపంచ బ్యాంక్ చొరవ మేరకు భారత్ పాకిస్తాన్ల మధ్య ఇండస్ వాటర్ అగ్రిమెంట్ కుదిరింది. ఇందులో భాగంగా 3 నదులపైన భారత్కు, 3 నదులపైన పాకిస్తాన్కు మీరు మా అధికారాలు ఇచ్చారు. ఆ రకంగా సింధు నదీ జలాల ఒప్పందం ఈవెన్ ఇండియా పాక్ల మధ్య యుద్ధాలను కూడా తట్టుకొని నిలిచింది. మామూలు విషయం కాదు. 2 రాష్ట్రాల మధ్యనే నదీ జలాల వివాదాలు చూస్తున్నాం మనం. కానీ 2 దేశాల మధ్య, అది కూడా శత్రు దేశాల మధ్య యుద్ధాలను కూడా తట్టుకొని 1965 వార్, 71 వార్, 99 కార్గిల్ వార్, ఈ వార్లను కూడా తట్టుకొని ఈ ఒప్పందం నిలబడింది. ఇది విచ్ ఇస్ రిమార్కబుల్. కానీ ఇటీవల పహల్గాం దాడుల తర్వాత భారత ప్రభుత్వం ఒక స్పష్టమైన వైఖరి తీసుకుంది. వాటర్ అండ్ బ్లడ్ కెనాట్ ఫ్లో టుగెదర్. నీళ్ళు రక్తము కలిసి ప్రయాణం చేయలేదు, ప్రవహించలేవు. టాక్స్ అండ్ టెర్రర్ కెనాట్ గో టుగెదర్. చర్చలు, తీవ్రవాద చర్యలు కలిసి ప్రయాణము చేయలేవు అని స్పష్టంగా ఇండియా ప్రకటించి సింధు నదీ జలాల ఒప్పందాన్ని అబయన్స్లో పెట్టింది. వాస్తవంగా రద్దు చేయలేదు. ఆ ట్రీటీకి ఉండే స్ట్రక్చర్, క్యారెక్టర్ రీత్యా ఏకపక్షంగా ఒక దేశం రద్దు కూడా చేసుకోలేదు. అందుకే మనం ఏం పెట్టాం, దాన్ని అబయన్స్లో పెట్టాం. అబయన్స్లో పెట్టిన తర్వాత దీని ప్రభావం పాకిస్తాన్ ఎదుర్కొంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ మనకన్నా అగ్రికల్చర్ పైన ఎక్కువ జాతీయ ఆదాయం కలిగిన దేశం. అంటే షేర్ ఆఫ్ అగ్రికల్చర్ నేషనల్ ఇన్కమ్ ఇన్ పాకిస్తాన్ ఇస్ మోర్ దెన్ ఇండియా. అంటే ఆ దేశంకు మనలాగా ఐటీ సేవలు ఇలాంటివి ఏం లేవు కదా. ఆ దేశానికి ఏమైనా ఉంటే తీవ్రవాదులు ఎగుమతి చేయడం తప్ప ఇంకోటి చేత కాదు. అందువల్ల ఇట్ ఈస్ మోర్ అగ్రికల్చరల్ డిపెండెంట్ ఎకానమీ. సో ఆల్రెడీ పంజాబ్, సింధు రాష్ట్రాల మధ్య జల వివాదాలు తీవ్ర రూపం దాల్చాయి. పంజాబ్ స్టేట్ నుంచే పాకిస్తాన్ ఆర్మీ లీడర్షిప్, పొలిటికల్ లీడర్షిప్లో ఇప్పుడు నవాజ్ షరీఫ్ కుటుంబం కూడా అక్కడి నుంచే వస్తుంది. హసీం మునీర్ కూడా పంజాబ్ రాష్ట్రం నుంచి. సో పంజాబ్లో డ్యాములు కట్టడం వల్ల మా సింధు రాష్ట్రం దెబ్బతింటోంది అని సింధు రాష్ట్రంలో నిరసనలకు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆఖరికి ప్రభుత్వంలో భాగస్వామైన సింధు రాష్ట్రానికి చెందిన బిల్వాల్ భుట్టో కూడా ఈ అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
సో అందువల్ల ఇప్పుడు సింధు నదీ జలాల ఒప్పందాన్ని మనము నిలిపివేయడం ద్వారా, అబెయన్స్లో పెట్టడం ద్వారా పాకిస్తాన్లో నీటి ఇక్కట్లు పెరుగుతున్నాయి, జల తగాదాలు వివాదాలు కూడా పెరుగుతున్నాయి. అందువల్ల పాకిస్తాన్ మనకు అపీల్ చేస్తూ వస్తుంది, మీరు దీన్ని పునరాలోచించండి అని. మనం చాలా స్పష్టంగా చెప్తున్నాం, పునరాలోచిస్తాం. ఎప్పుడు మీరు తీవ్రవాదుల్ని ఎక్స్పోర్ట్ చేయడం ఆపేస్తే మేము వాటర్ రిలీజ్ చేస్తాం, మాకే అభ్యంతరం. కానీ మీరేమో మా పైన తీవ్రవాదుల్ని ఎక్స్పోర్ట్ చేస్తుంటారు, మేమేమో మీ కొరకు వాడుకోకుండా నీళ్లు మీకు ఇవ్వాలా అని భారత ప్రభుత్వం తీసుకున్న స్టాండ్. ఇప్పుడు అయితే ఇక్కడ సమస్య ఏమవుతుందంటే, మనం ఈ 60 ఏళ్లలో ఈ సింధు నదీ జలాల ఒప్పందం వల్ల పాకిస్తాన్ వైపు పోయే సింధు నదితో పాటు మొత్తం 3 నదులను, ఆ నీటిని మనం కన్జంప్షన్ అవసరాలకు వాడము. అంటే పవర్ ప్రొడక్షన్కి వాడచ్చు, ట్రాన్స్పోర్ట్కి వాడచ్చు, కానీ మనము జల రవాణా వాడచ్చు, కానీ వీ డోంట్ కన్జంప్షన్ అంటే సాగునీటి అవసరాలకు వాటిని వాడం. ఇప్పుడు భారత ప్రభుత్వం ఏంటంటే, ఈ సింధు నదీ జలాల ఒప్పందాన్ని అబెయన్స్లో పెట్టినా ఆ నీటిని స్టోర్ చేసుకునే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర సరిగా లేదు కనుక అనివార్యంగా నీళ్ళు వస్తే కిందికి పోవాల్సిందే, మనం ఏమీ చేయలేం. అందువల్ల భారత ప్రభుత్వం వాటిని ఆనకట్టలు కట్టి, ఎలాగో పాకిస్తాన్కు నీళ్ళు ఇవ్వాల్సిన ఇంటర్నేషనల్ ఆబ్లిగేషన్ మన పైన లేదు కనుక వాటిని మనమే ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఈ కాంటెక్స్ట్లో అసీం మునీర్ బెదిరిస్తున్నాడు, మిసైల్స్తో డ్యాములు పేల్చుతామని. అసలు ప్రపంచంలో ఎక్కడైనా మిసైల్స్ దేనికి వాడతారు? శత్రువుల్ని టార్గెట్ చేస్తానికి వాడతారు. మనమైతే తీవ్రవాదుల్ని టార్గెట్ చేస్తానికి బ్రహ్మోస్ మిసైల్ వాడాము, కానీ పాకిస్తాన్ డ్యామును నాశనం చేస్తానికి మిసైల్స్ వాడతామంటున్నారు. ఇప్పుడు మనము పాకిస్తాన్పై మన బ్రహ్మోస్ లాంటి అత్యంత శక్తివంతమైన మిసైల్ వాడాము. ఎలా వాడాము? మనము క్లియర్గా ఒక టార్గెట్ చేసి నూర్ఖాన్ ఎయిర్ బేస్ను అటాక్ చేశాం. అది కూడా ఎప్పుడు చేశాం? ముందు 9 తీవ్రవాద స్థావరాలు మాత్రమే దాడి చేసి పాకిస్తాన్కి ఇన్ఫార్మ్ కూడా చేసి, మేము మిలిటరీ టార్గెట్స్ను ముట్టుకోవడం లేదు, కేవలం టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అటాక్ చేస్తున్నాం, మీరు రియాక్ట్ కాకపోతే మేము కూడా రియాక్ట్ కాము అని మెసేజ్ కూడా ఇచ్చాం. అయినా పాకిస్తాన్ మన పైన మిలిటరీ టార్గెట్లు అటాక్ చేయడం నేపథ్యంలో మనము తిరిగి రియాక్ట్ అయ్యాం. ఆ రియాక్ట్ అయ్యే క్రమంలో బ్రహ్మోస్ మిసైల్తో నూర్ఖాన్ ఎయిర్ బేస్ని ధ్వంసం చేశాం. సో అది చాలా స్ట్రాటజిక్ ఎయిర్ బేస్, ఎందుకంటే అది రావల్పిండి అంటే పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ వద్దనున్న ఎయిర్ బేసు. ఈవెన్ అసీం మునీర్ అయినా నూర్ఖాన్ ఎయిర్ బేస్లో దిగుతాడు. సో అలా మనము అటాక్ చేశాం. కానీ మనం ఎక్కడ పాకిస్తాన్కు చెందిన ఒక్క పౌరునిపై కూడా అటాక్ చేయలేదు. మీరు చూడండి, ఈ మొత్తం ఎపిసోడ్లో ఒక్క సివిలియన్ కూడా చావలే. అసలు ఏ ఒక్క బ్రిడ్జ్ కానీ కల్వర్ట్ కానీ కూడా దెబ్బతిల్లే మీరు గమనిస్తే. అందుకే ఇండోనేషియాలో ఇండియన్ డిఫెన్స్ అటాచ్ ఓ మాట కూడా అన్నాడు, మా పొలిటికల్ లీడర్షిప్ ఇచ్చిన కన్స్ట్రెయింట్స్ వల్ల మేము కొన్ని నష్టపోయామని కూడా అన్నాడు. అంటే భారతదేశం తన మిలిటరీ అసెట్స్ నష్టపోతూ కూడా ఎక్కడా దుందుడుకు విధానాన్ని ప్రదర్శించలేదు. అంటే మనము నష్టపోయినా కూడా పాకిస్తాన్ సివిలియన్ టార్గెట్లను కానీ సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కానీ మనం అటాక్ చేయాలి. ఇవాళ ఇజ్రాయిల్ చూస్తున్నాం, మనం గాజాలో హాస్పిటల్ల పైన అటాక్. ఇవాళ పత్రికల్లో చూసాం, 5 జర్నలిస్టుల పైన చంపేసింది ఇజ్రాయిల్ దాడిలో. అంటే ఒక జర్నలిస్టులు ఉన్నటువంటి ఒక టెంట్ పైన అటాక్ చేస్తే 5 జర్నలిస్టులు చనిపోయారు. ఇప్పటి వరకు 200 మంది జర్నలిస్టులు మందేమో చనిపోయారని మన పత్రికలో చదివాను. కానీ మనం అలా ఎక్కడైనా చేసామా? పాకిస్తాన్ పైన ఎంత జాగ్రత్తగా చేసాం. సో మనము ఒక డ్యామ్ పైన అటాక్ చేయడం అనేది ఎంతటి క్రూరత్వం. దానివల్ల ఏమవుతుంది? పెద్ద ఎత్తున వరదలు వస్తాయి, నష్టం జరుగుతుంది. ఈవెన్ ఒక్క ఇండియాకే రాదు, అది పాకిస్తాన్ కూడా వస్తుంది. కానీ ఆ దేశం రెడీగా ఉంది తనను తాను నాశనం చేసుకోవడానికి కూడా. సో ఆ స్థాయిలో మిసైల్స్ ప్రయోగించి డ్యాములు పేల్చేస్తాం అనేటువంటి దశకు ఒక దేశం వస్తే ఆ దేశాన్ని ఏమనాలి? ఆ దేశ ఆర్మీ చీఫ్ను ఏమనాలి? ప్రపంచం ఆలోచించాలి కదా. వివిధ పవర్స్ మధ్య ఎలా బ్యాలెన్స్ చేయాలో చెప్తాము,
పాఠాలు చెప్తామని చెప్పేసి అంటున్నారు. అంటే పాకిస్తాన్ పాఠాలు చెప్తే భారత్ నేర్చుకునే పరిస్థితుల్లో ఉందా సార్? అసలు ఎలా అంచనా వేస్తున్నారు సార్ భారత్ని? అంటే అసీమ్ మునీర్ అన్నది ఏంటంటే ఎస్ వీ హ్యావ్ లెసన్స్ టు ఆఫర్ ఇన్ బ్యాలెన్సింగ్ బిట్వీన్ పవర్స్ అని. ఇండియాకు అవసరం ఉందా, ఇండియాకు లెసన్ తర్వాత సంగతి, కానీ పాకిస్తాన్ అయితే బ్యాలెన్స్ చేస్తుంది, అది రియాలిటీ. ఇప్పుడు అమెరికా చైనాల మధ్య మనందరికీ తెలుసు స్ట్రాటజిక్ రైవల్స్ వాళ్ళు. అంటే అన్ని విషయాల్లో కూడా అమెరికాకు చైనాకు మధ్య ఘర్షణ, అది హై టెక్నాలజీ నుంచి మొదలుకొని జియో పాలిటిక్స్ వరకు. సో చైనాను కంటైన్ చేయడానికి అమెరికా క్వాడ్ కూడా అనే వ్యవస్థను పెట్టింది. అందులో ఇండియా, జపాన్, ఆస్ట్రేలియాను కూడా కలుపుకుంది. సో చైనా పైన టెక్నాలజీ శాంక్షన్స్ ఉన్నాయి. సో అన్ని రకాలుగా చైనాను బలహీనం చేయాలన్నది అమెరికా లక్ష్యం. అమెరికా చైనాల మధ్య అంతటి ఘర్షణ ఉంది. అన్ని రకాలుగా అమెరికాను ఓవర్టేక్ చేయాలని చైనా ప్రయత్నం. ఇలాంటి రెండు దేశాలు కూడా పాకిస్తాన్కు మిత్ర దేశాలు. మీరు అది ఆశ్చర్యం వేస్తుంది మనకు. అంటే పాకిస్తాన్ దిగుమతి చేసుకునే ఆయుధాలలో 81% చైనాది. సో చైనాకు ఎందుకు పాకిస్తాన్ అవసరము అంటే, చైనాకు ఈ సౌత్ ఏషియాలో బలమైన రైవల్ భారతదేశం. చైనాతో పోటీ ఎకనామిక్గా కానీ మిలిటరీగా కానీ గ్యాప్ ఉండొచ్చు మనకు చైనాకు, బట్ స్టిల్ భవిష్యత్తులోనైనా తమకు పోటీ చైనాకు భారతదేశం మాత్రమేనని చైనా కూడా తెలుస్తుంది. అందువల్ల భారత్ను కంటైన్ చేస్తానికి చైనా మన శత్రువైన పాకిస్తాన్ను దువ్వుతోంది, పాకిస్తాన్కు సహకరిస్తోంది. అలాగే అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్లో కూడా పాకిస్తాన్ ఉంటుంది కనుక అమెరికన్ ప్రభావాన్ని కూడా ఈ ప్రాంతంలో తగ్గించడానికి పాకిస్తాన్తో నెక్సెస్. అంటే చైనాకు 2 స్ట్రాటజిక్ రీజన్స్ ఉన్నాయి పాకిస్తాన్కి ఇంతగా సహకరించడానికి. మొదటి స్ట్రాటజిక్ రీజన్ ఇండియాను కంటైన్ చేయడం. రెండవ స్ట్రాటజిక్ రీజన్ అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ పెరగకుండా చూడడం. ఎందుకంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా యుద్ధం చేస్తే పాకిస్తాన్ అలై. సో అందువల్ల ఈ 2 వ్యూహాత్మక కారణాల రీత్యా చైనా పాకిస్తాన్ నెక్సెస్ ఉంది. ఇక అలాంటి కానీ మరి పాకిస్తాన్ అమెరికాతో కూడా ఇది నెక్సెసే. ఇప్పుడు చైనా నుంచి 81% ఆయుధాలు ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు అమెరికా కూడా అన్ని రకాలుగా సహకరించడానికి ముందుకు వస్తుంది. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, అమెరికా పాకిస్తాన్కి IMF రుణం ఇప్పించింది, వరల్డ్ బ్యాంక్ రుణం ఇప్పించింది, యునైటెడ్ నేషన్స్లో కౌంటర్ టెర్రరిజం కమిటీకి వైస్ చైర్గా పెట్టించింది. అసీమ్ మునీర్కు అత్యున్నత గౌరవం ఇచ్చాడు ట్రంప్. ఐ లవ్ యూ పాకిస్తాన్ అంటున్నాడు. పాకిస్తాన్ ఆయిల్ ఫీల్డ్స్ను అమెరికా డెవలప్ చేస్తానంటోంది. పాకిస్తాన్ నుంచి ఇండియా ఆయిల్ కొనే రోజు వస్తుందని అమెరికా మాట్లాడుతోంది. ఇన్ని రకాలుగా అమెరికా సహకారాన్ని కూడా పొందగలుగుతుంది. సో ఇది నిజంగానే బ్యాలెన్సింగ్ బిట్వీన్ పవర్స్ కదా ఏకకాలంలో. మనమేమో చైనాకు వ్యతిరేకంగా అమెరికా నాయకత్వం క్వాడ్లో చేరాం, కానీ అమెరికా మాత్రం మనం సహకరించినట్టుంది. అంటే అమెరికాతో ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనాను కంటైన్ చేయాలి అనే కార్యక్రమంలో మనం అమెరికా సహకరిస్తున్నాం. కానీ అమెరికా మాత్రం మనకు ఏ రకమైన సహకారం ఇవ్వకుండా ఆఖరికి అమెరికా గడ్డపై నుంచి అణ్వాయుధాలను ప్రయోగిస్తామని అసీమ్ మునీర్ బెదిరించినా అమెరికా ఒక్క మాట కూడా అనలేదు. మరి మనమేమో అమెరికా నాయకత్వంలో చైనా వ్యతిరేక కూటమిలో మనముంటే మనకేమో అమెరికా సహకరించడం లేదు. పాకిస్తాన్ వాడు అమెరికాతో చైనాతో లాభపడుతుంది. అలాగే మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఇజ్రాయిల్ అమెరికా మిత్రదేశం. అందువల్ల అమెరికా ద్వారా ఇజ్రాయిల్తో పాకిస్తాన్కు బ్రహ్మాండంగా రిలేషన్స్ పైకి చెప్పున్నా లేకపోయినా ఇజ్రాయిల్ అమెరికా మిత్రదేశం కనుక అమెరికాతో కలిసి ఉంటే ఇజ్రాయిల్తో ఉన్నట్టు లెక్క. కానీ అమెరికా శత్రు దేశం ఇరాన్. కానీ ఇరాన్ విషయంలో మళ్ళీ మద్దతుగా ఉంటుంది. ఈ మధ్య ఇరాన్కు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళాడు. ఇరాన్ పాకిస్తాన్ రిలేషన్ బ్రహ్మాండంగా ఉన్నాయి. అమెరికా శత్రు దేశమైన ఇరాన్తో రిలేషన్స్, అమెరికాతో రిలేషన్స్. ఇది మన బ్యాలెన్సింగ్ బిట్వీన్ పవర్స్ కాదా? అందువల్ల అసీమ్ మునీర్ ఖచ్చితంగా బ్యాలెన్సింగ్ బిట్వీన్ పవర్స్ చేస్తున్నాడు. ఎందుకంటే పాకిస్తాన్ వల్ల మాకు లాభమని అటు అమెరికా భావిస్తుంది, ఇటు ఇరాన్ భావిస్తుంది. అటు అమెరికా భావిస్తుంది, ఇటు చైనా భావిస్తుంది. కానీ ఇండియా ఏమో ఒక స్ట్రాటజిక్ అటానమీతో, ఒక ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీతో, ఒక సెల్ఫ్ రెస్పెక్టింగ్ నేషన్ లాగా వివరిస్తుంది. దీనివల్ల మనకు ఈ ఇద్దరి మధ్య బ్యాలెన్స్ చేయడం అనేది
మనము ఆ డిప్లొమాటిక్గా చేయలేకపోతున్నాం. కానీ పాకిస్తాన్ నుంచి లెసన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ లాగా దిగజారితే మనం కూడా చేయొచ్చు. మనం అలా దిగజారడానికి సిద్ధంగా లేము. ఇప్పుడు పాకిస్తాన్ వెళ్ళి ట్రంప్కు నోబెల్ బహుమతి ఇవ్వాలని చెప్పి ప్రతిపాదించాడు. అలాంటి చెంచాగిరి భారతదేశం చేయదు కదా. సో అందువల్ల ఇండియాకు పాకిస్తాన్ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్కు పాఠాలు చెప్పగలిగే సామర్థ్యం దేంట్లో ఉంది? తీవ్రవాదులను ఎలా ప్రమోట్ చేయాలి, బంకర్లలో ఎలా తీవ్రవాదులను దాయాలి, అటవీ ప్రాంతంలో తీవ్రవాద స్థావరాలు ఎలా పెట్టాలి, భయంకరమైన మతోన్మాదాన్ని ఎలా రంగరించాలి, దేశాన్ని బిచ్చగాళ్ళలాగా మార్చుకున్నా కానీ జిహాదీ కార్యక్రమాన్ని ఎలా కొనసాగించాలి, అణ్వాయుధాలను ఎలా బాధ్యతారహితంగా వాడాలి, ప్రపంచాన్ని ఎలా నాశనం చేయాలి, మిసైల్స్తో డ్యాములు ఎలా పేల్చాలి, ఆఖరికి సొంత దేశ ప్రజలపైన ఎయిర్ ఫోర్స్ను ఉపయోగించి ఎలా అటాక్ చేయాలి, వివిధ దేశంలో ఒక అంతర్గతంగా ఒక విస్ఫోటన పరిస్థితులు ఎలా పెంచుకోవాలి, ఆఖరికి స్వతంత్రమైనాక తమ దేశాన్ని ఎలా 2 ముక్కలు చేసుకోవాలి, ఇప్పుడు మరో 2 ముక్కలు ఇంకా ఎలా చేసుకోవాలి, ఇలాంటి పాఠాలు చెప్పమంటే పాకిస్తాన్ బాగా చెప్పగలుగుతుంది కదా. ఆ పాఠాలు ప్రపంచంలో ఎవరికి అవసరం లేదు. పాకిస్తాన్లో భారత దౌత్యవేత్తలకి ఇబ్బందులకు గురి చేస్తాం సార్. ఈ దౌత్యవేత్తలకి న్యూస్ పేపర్స్, గ్యాస్, వాటర్ లాంటివి ఏవి అందకుండా చేస్తోంది. అంటే ఈ విధంగా కట్టడి చేయటము వెనక పాకిస్తాన్ ఉద్దేశం ఏంటి? దౌత్య యుద్ధం ఏమైనా చేస్తుంది అని అనుకోవాల్సి ఉంటుందా? అంటే వాస్తవం మీరు అన్నది, ఇప్పుడు ఆల్రెడీ ఇండియన్ ఎంబసీకి అలాగే ఇండియన్ డిప్లొమాట్ల ఇళ్ళకు కూడా న్యూస్ పేపర్స్ ఆపేసింది. ఆకర్లను ఎవరిని న్యూస్ పేపర్ వేయకూడదు అని, గ్యాస్ సప్లై ఎవరు వెండర్స్ కూడా గ్యాస్ అమ్మకూడదు అని, వాటర్ సప్లై కూడా ఆపేసింది. దానికి కౌంటర్గా మనం కూడా ఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ ఎంబసీకి, పాకిస్తాన్ డిప్లొమాట్ల రెసిడెంట్స్కు న్యూస్ పేపర్స్ అయితే మనము ఆపేశాం. కౌంటర్గా డిప్లొమసీలో అలాగే ఉంటుంది. వియన్నా కన్వెన్షన్ అని ఒక కన్వెన్షన్ ఉంది. దీని ప్రకారం దౌత్యవేత్తలకు రక్షణ, భద్రత కల్పించాలి. డిగ్నిటీ అంటే సేఫ్టీ అండ్ డిగ్నిటీ ఆఫ్ డిప్లొమాట్స్ ఈజ్ ప్రొటెక్టెడ్. మీకు ఒక డిప్లొమాట్ పైన ఏదైనా అభ్యంతరం ఉంటే అతన్ని డిపోర్ట్ అంటే తిరిగి మీ మాతృదేశానికి వెళ్ళమని అడగచ్చే తప్ప అతని సేఫ్టీకి కానీ డిగ్నిటీకి కానీ ఎలాంటి ఉల్లంఘన జరగకూడదు. ఇది వియన్నా కన్వెన్షన్. ఇండియా, పాకిస్తాన్లకు కూడా సైన్ దిస్ వియన్నా కన్వెన్షన్ ఆన్ ట్రీట్మెంట్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ డిప్లొమాట్స్. కానీ పాకిస్తాన్ ఈ అంతర్జాతీయ ఒప్పందాన్ని గౌరవించే దేశం కాదు కనుక, అదొక రోగ్ నేషన్ కనుక ఇవాళ డిప్లొమాట్ల పట్ల కూడా ఇలా వ్యవహరిస్తుంది. అంటే ఇంతకన్నా ఉన్మాదం ఏముంటుంది? అంటే ప్రపంచాన్ని మా అణ్వాయుధాలతో నాశనం చేస్తాం, భారతదేశంలో డ్యాముల్ని మిసైల్స్తో కూలుస్తాం అనేటువంటి దేశం నుంచి ఇంతకన్నా బెటర్ డిప్లొమాటిక్ అవుట్రీచ్ మనం ఎక్స్పెక్ట్ చేయగలమా? సో దట్ ఈజ్ ద నేచర్ ఆఫ్ దట్ కంట్రీ. సో అన్ఫార్చునేట్లీ జాగ్రఫీని మార్చుకోలేము. మన పక్కన ఒక క్యాన్సర్ లాంటి ఒక భయంకరమైన విషగడ్డ మన దేశ పరియోజనలో ఉంది. దట్ ఈస్ ద లెగసీ ఆఫ్ హిస్టరీ. ఇండియాకు చరిత్ర వల్ల వచ్చిన ఒక వారసత్వం. వీ హ్యావ్ టు లివ్ విత్ ఇట్, వీ హ్యావ్ టు లివ్ అవుట్, వీ హ్యావ్ టు లెర్న్ హౌ టు లివ్ విత్ ఇట్. దీని నుంచి ఎలా నిలబడాలి అనేది మనమే నేర్చుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఒక కనీసమైన డిప్లొమాటిక్ నామ్స్ కూడా మేము ఉల్లంఘిస్తామంటే పాకిస్తాన్ డజంట్ డిజర్వ్ టు బీ ఇన్ ది ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఆఫ్ నేషన్స్. అన్ఫార్చునేట్లీ అలాంటి దేశానికి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో మెంబర్షిప్, యునైటెడ్ నేషన్స్ కౌంటర్ టెర్రరిజం గ్రూప్లో వైస్ చైర్, అలాంటి దేశ ఆర్మీ చీఫ్కు వైట్ హౌస్లో అపూర్వ సహకారం, అలాంటి దేశాన్ని గొప్పగా అమెరికా అధ్యక్షుడు పొగుడుతూ ఉంటాడు. దిస్ ఇస్ ద వరల్డ్స్ హిపోక్రసీ. వరల్డ్ విల్ పే ఫర్ ఇట్. ప్రపంచం భారతదేశాన్ని తనకు తాను కాపాడుకునే సత్తా ఉంది, శక్తి ఉంది. 8 దశాబ్దాలుగా దాన్ని మనం 8 దశాబ్దాలుగా చూపెట్టాం కూడా. సో వరల్డ్ షుడ్ అండర్స్టాండ్ డేంజర్స్ ఆఫ్ పాకిస్తాన్ ఏంటి అని. ఒక రోగ్ నేషన్ కేవలం ఈ ప్రాంతానికి మాత్రమే ప్రమాదం కాదు, ప్రపంచానికి కూడా ప్రమాదం.
A day will come when China will understand, America will understand. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మజీద్ బ్రిగేడ్ను విదేశీ ఉగ్ర సంస్థగా ప్రకటించింది సార్ అమెరికా. మజీద్ బ్రిగేడ్ BLA అండ్ FTO వీటిని ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది. 2019 నుంచి 2 సంస్థలు కూడా పలు దాడులు చేసిన నేపథ్యంలో ఈ విధంగా చేస్తున్నామంటూ ప్రకటించింది. దీన్ని ఎలా చూడాలి? BLAని లిబరేషన్ ఆర్మీని ఉగ్రవాద సంస్థ అంటోంది అమెరికా. ఏముంది, ద రెసిస్టెంట్ ఫ్రంట్ పహల్గామ్లో దాడులు చేసిన ద రెసిస్టెంట్ ఫ్రంట్ను ఉగ్రవాద సంస్థ అని ప్రకటించడానికి చాలా రోజులు పట్టింది అమెరికాకు. ఆఖరికి యునైటెడ్ నేషన్స్లో పహల్గామ్ దాడుల్ని ఖండించే తీర్మానంలో ద రెసిస్టెంట్ ఫ్రంట్ అనే పేరుంటే దాన్ని తీసేయించాలని పాకిస్తాన్ కోరితే అమెరికా తీసేసింది. అలాంటి దేశం అమెరికా తర్వాత కొంత ఇండియన్ డిప్లొమాటిక్ ప్రెషర్కు లోబడి ద రెసిస్టెంట్ ఫ్రంట్ను తీవ్రవాద సంస్థగా ఇటీవల ప్రకటించింది. కానీ పాకిస్తాన్ కోరితే మాత్రం వెంటనే బెలూచి లిబరేషన్ ఆర్మీని తీవ్రవాద సంస్థగా ప్రకటించింది. అంటే ఈ భారతదేశం కోరితే మాత్రం పాక్ ప్రేరేపిత తీవ్రవాదుల్ని కట్టడి చేయడానికి అమెరికా ముందుకు రాదు. ఆఖరికి పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది అని ఒక్క మాట అనటానికి కూడా అమెరికా సిద్ధపడదు. క్వాడ్ స్టేట్మెంట్లో పాకిస్తాన్ పేరు చెప్పడానికి కూడా అమెరికా అంగీకరించలేదు. అమెరికా పహల్గామ్ దాడుల తర్వాత ఇచ్చిన ఏ స్టేట్మెంట్లో కూడా పాకిస్తాన్ పేరు లేదు. పాకిస్తాన్ స్పాన్సర్ టెర్రరిజం అన్న పేరే లేదు. కానీ పాకిస్తాన్ కోరితే బెలూచ్ లిబరేషన్ ఆర్మీ పైన విరుచుకుపడడానికి అమెరికా రెడీ అవుతుంది. అంటే ఇది దేనికి సంకేతం? పాకిస్తాన్ చెప్పింది మేము చేస్తాం. బెలూచ్ లిబరేషన్ ఆర్మీ తీవ్రవాద సంస్థనా కాదా అనే డిబేట్లోకి నేను వెళ్ళడం లేదు. తీవ్రవాద సంస్థ కనుకనే దాన్ని అలా అమెరికా ప్రకటించలేదు. ఇట్ ఈజ్ ఎ క్లియర్ ఫేవర్ టు పాకిస్తాన్. అమెరికా ఇలా ఫేవర్ చేయడం ఒక్కటి కాదు కదా, మీకు ఒక 100 చెప్పగలుగుతాను. ఇటీవలే చెప్తాను. ఒకటి, పాకిస్తాన్ పహల్గామ్ దాడుల తర్వాత కూడా వరల్డ్ బ్యాంక్ IMF ద్వారా రుణం ఇప్పించింది, మొదటిది. రెండవది, యునైటెడ్ నేషన్స్లో అమెరికా అభ్యంతరం చెబితే పాకిస్తాన్ కౌంటర్ టెర్రరిజం వైస్ చైర్ కాలేదు. కానీ అమెరికా సహకారంతో యునైటెడ్ నేషన్స్లో కూడా తీవ్రవాద వ్యతిరేక కమిటీకి నాయకత్వం వహిస్తుంది పాకిస్తాన్. రెండవది. మూడవది, పాకిస్తాన్ ఇది ఫినామినల్ పార్ట్నర్ ఇన్ కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ అని అమెరికా కీర్తించింది. మైకేల్ గరిల్లా అని అమెరికన్ సెంట్రల్ కమాండ్ చీఫ్ ఈ మధ్యన అతని ఫేర్వెల్ పార్టీ అటెండ్ అవడానికి అసీం మునీర్ అమెరికా వెళ్ళి ఇలాంటి దుందుడుకు వ్యాఖ్యలన్నీ చేశారు. నాలుగవది, అసీం మునీర్ అనే ఒక ఆర్మీ చీఫ్కు అమెరికా దేశాధినేత అపూర్వ సత్కారాన్ని ఇచ్చాడు. నాకు తెలిసినంత వరకు ఒక దేశ ఆర్మీ చీఫ్కు అమెరికా ప్రెసిడెంట్ ఈ స్థాయిలో గౌరవం ఇవ్వడం అనేది ఇదే మొదటిసారి. ఆర్మీ చీఫ్లు ప్రెసిడెంట్లు అయ్యాక వాళ్లకు అనివార్యంగా ప్రోటోకాల్ ఇవ్వడం వేరు. ఇతను ఆర్మీ చీఫ్గానే ఉండగానే ఒక దేశాధినేతకి ఇచ్చే గౌరవం ఇచ్చాడు. ఇట్ ఈస్ హానర్ టు మీట్ అసీం మునీర్ అన్నాడు. ఐదవది, అమెరికా అధ్యక్షుడు బహిరంగంగా పాకిస్తాన్ ప్రేమిస్తున్నానని ప్రేమాయణాలు జరిపాడు. ఐ లవ్ పాకిస్తాన్ అని చెప్పి ట్రంప్ డ్యూయెట్లు పాడాడు. ఆరవది, F-16 విమానాల ప్యాకేజ్ ఇచ్చి $393 మిలియన్. అంతకుముందు బైడెన్ ప్రభుత్వం $450 మిలియన్ ఇస్తే ట్రంప్ ప్రభుత్వం $393 మిలియన్ ప్యాకేజ్ ఇచ్చాడు. ఏడవది, ఇటీవల అసీం మునీర్ పర్యటన, ఆ తర్వాత అమెరికన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ అమెరికా పర్యటించాడు. పెద్ద ఎత్తున అమెరికాకు ఆయుధాలు అమ్మటానికి పాకిస్తాన్కి ఆయుధాలు అమ్మటానికి అమెరికా సిద్ధపడుతోంది. ఇది ఏడవది. ఎనిమిదవది, పాకిస్తాన్ ప్రభుత్వంతో అమెరికన్ కంపెనీ, అందులో కూడా ట్రంప్ ఫ్యామిలీకి 60% వాటా ఉన్న కంపెనీ పాకిస్తాన్తో క్రిప్టో డీల్ కుదుర్చుకుంది. 9వది, పాకిస్తాన్ మినరల్ ఫోరం ఇటీవల పాకిస్తాన్ ఏర్పాటు చేసి మా దగ్గర సహజ వనరులు బాగా ఉన్నాయి, ఖనిజ నిక్షేపాలు అంటే అమెరికన్ కంపెనీలు బారులు తీరి పాకిస్తాన్లో ఉన్న ఆ పార్ట్నర్షిప్ కొరకు ప్రయత్నాలు చేస్తున్నాయి. 10, తాజాగా అమెరికా పాకిస్తాన్ ఆయిల్ ఫీల్డ్స్ను, చమురు క్షేత్రాలను అభివృద్ధి చేయడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. దాని ద్వారా రేపు భవిష్యత్తులో ఇండియాకు కూడా పాకిస్తాన్ ఆయిల్ అమ్మేలా పాకిస్తాన్ తీర్చిదిద్దుతామని ట్రంప్ మాట్లాడుతున్నాడు. సో ఇప్పుడు నేను 10 రకాలుగా ఇమీడియట్గా జరిగిన పరిణామాలే చెప్పాను.
ఇంకా గతంలో పాకిస్తాన్కు అమెరికా ఎన్ని రకాల సహకరించింది మనందరికీ తెలుసు. 1971 వార్లో సప్తమ నౌకాదళం 7th ఫ్లీట్ పంపించి యుద్ధ విమానాలతో కూడిన యుద్ధ నౌకలు, వార్ ప్లేన్స్తో కూడిన వార్షిప్ను పెట్టి ఇండియానే పేల్చివేస్తాం పాకిస్తాన్కు మద్దతుగా అంటూ రంగంలో దిగిన చరిత్ర అమెరికా ప్రభుత్వానికి ఉంది. అందువల్ల హిస్టారికల్గాను ఉన్నదే కాదు, ఇటీవల కాలంలో ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక పాకిస్తాన్తో జరుగుతున్న ప్రేమాయణంలోని 10 సన్నివేశాలు చెప్పాను. సో దీన్ని బట్టి అర్థమవుతుంది, అందులో భాగమే పాకిస్తాన్ కోరిక మేరకు పాకిస్తాన్ అవసరాల కోసం బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని నిషేధించింది. కానీ అమెరికాకు అర్థం కావాల్సిందంటే బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పెరగటానికి కారణం పాకిస్తాన్ ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్బంధ కాండ. పాకిస్తాన్ భూభాగంలో 50% బెలూచిస్తాన్లో ఆయిల్, గ్యాస్ నుంచి మొదలుకొని అత్యంత విలువైన ఖనిజ నిక్షేపాలని బెలూచిస్తాన్లో ఉన్నాయి. కానీ బెలూచిస్తాన్ తన దేశంలో భాగమైన బెలూచిస్తాన్ను ఒక కాలనీలాగా ఒక వలసవాద దృక్పథంతో దోచుకుంటోంది. దానివల్ల బెలూచీలు తిరగబడుతున్నారు. సో ఇలాంటి నిర్బంధాలతో అమెరికాతో కలిసి చేసిన నిర్బంధం వల్ల కూడా బెలూచీలను అణచివేయగలుగుతారనేది క్వశ్చన్ మార్క్. ఇక ఓట్ల చోరీ అంశం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. దీని మీద మద్దతు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ ఓట్ల చోరీ అంశం ఏదైతే ఉందో ఇది ప్రతిపక్షాలకి ఒక అస్త్రం కాబోతోందా సార్? అంటే ఓట్ల చోరీ అనేది ఒక అంశమే. ఇవాళ ఎంటైర్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అట్ స్టేక్ అనేది ప్రతిపక్షాల వాదన. 2024 ఎన్నికలప్పుడే ఈ అంశాన్ని రైజ్ చేశారు. దాని ప్రభావంతో బీజేపీ బలం 303 నుంచి 240 సీట్స్కి పడిపోయాయి. బీజేపీకి బాగా బలంగా ఉన్న నార్థన్ అండ్ వెస్ట్రన్ ఇండియాలోని యూపీ, హర్యానా, రాజస్థాన్, మహారాష్ట్ర లాంటి స్టేట్స్లో కూడా బీజేపీకి గడ్డిపడింది. అంటే సంవిధాన్ కత్రే మే హై అని, అంటే రాజ్యాంగమే ప్రమాదంలో పడింది అని. ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని ప్రాసనం చేసేలా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తోంది అనేది ప్రతిపక్షాలు ఒక బలమైన ప్రచారాస్త్రంగా వాడుకున్నాయి. ప్రతిపక్షాలకు చెందిన వందలాది మంది ఎంపీలు నిన్న ప్రతిపక్ష అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అఖిలేష్ యాదవ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా మార్చ్ చేశారు. ఎలక్షన్ కమిషన్ ఒక రాజకీయ పార్టీ మౌత్ పీస్ లాగా పనిచేస్తుంది. సో నేను అనేది అంటే రాహుల్ గాంధీ ఆరోపణలకు కానీ ప్రతిపక్షాల ఆరోపణలన్నీ నిజమా అబద్ధమా అనే డిబేట్లకు కూడా వెళ్ళడం లేదు. కానీ ఒక ఎన్నికల కమిషన్ అనేది ఒక స్వతంత్ర రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ. ఆ వ్యవస్థ ఒక రాజకీయ పార్టీలతో, రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీస్తో ఏ రకంగా వ్యవహరించాలి, రాజకీయ పార్టీలకు అనుమానాలుంటే తీర్చే వ్యవస్థగా ఉండాలి. రాజకీయ పార్టీల విమర్శలను నిజముందా లేదా అనే ఆత్మపరిశీలనకు వాడుకోవాలి. కానీ అపోజిషన్ పార్టీస్ పైన అధికార పార్టీ మౌత్ పీస్ లాగా ఎన్నికల కమిషన్ దాడి చేస్తుంది. మీరు అఫిడవిట్ ఇవ్వండి, లేదంటే మీరు దేశానికి క్షమాపణ చెప్పండి. అసలు ఒక లీడర్ ఆఫ్ ద అపోజిషన్ను దేశానికి క్షమాపణ చెప్పండి ఎలక్షన్ కమిషన్ అడగడం ఏంటి నాకు అర్థం కాదు. ఒక బీజేపీ అడిగిందంటే నేను అర్థం చేసుకుంటాను, పొలిటికల్ రైవల్, బీజేపీ హ్యాస్ ఎవ్రీ రైట్ టు ఆస్క్. కానీ నిజమైన దేశభక్తులు ఎలా ఉండాలి అని కోర్టులు నిర్వచిస్తామంటున్నాయి. రాహుల్ గాంధీ దేశభక్తులా కాదా సుప్రీంకోర్టు డిసైడ్ చేస్తానంటుంది. ఎలక్షన్ కమిషన్ ఏమో మీరు దేశానికి క్షమాపణ చెప్పాలి, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అంటున్నారు. ఒక ఇండిపెండెంట్ వ్యవస్థలుగా ఉండాల్సినవి పొలిటికల్ డొమైన్లోకి వచ్చి వ్యాఖ్యలు చేయడం సంవిధాన్ కత్రేమే అన్న దానికి ఉదాహరణ కాదా? మీరే చెప్పండి. రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలు తమ పరిధి దాటి మాట్లాడకూడదు. బయట ఉన్నవాడు ఏమైనా మాట్లాడతాడు, కానీ రాజ్యాంగబద్ధమైన వ్యవస్థల్లో ఉన్నవారు ఆ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీని, న్యూట్రాలిటీని పాటించాలి. కానీ ఎలక్షన్ కమిషన్ అపోజిషన్ పైన పొలిటికల్ వార్ సిద్ధపడ్డది. ఇక ఇది ఇంతకన్నా ప్రమాదకరం ఇంకేమైనా ఉంటుందా? సో ఇక అపోజిషన్ అడుగుతున్నది ఏంటి? ఒక బేసిక్ డిమాండ్స్ అడుగుతున్నాయి. రాహుల్ గాంధీ హౌస్ అడ్రస్లు ఇచ్చాడు, హౌస్ అడ్రస్లతో ఆర్గ్యుమెంట్ పెట్టడం కరెక్టా తప్పే కావచ్చు, ఐ డోంట్ నో. లేదు పేర్లతో స్పెల్లింగ్ ఎర్రర్స్తో మాట్లాడాడు,
ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ రాహుల్ గాంధీ, ఐఎమ్ బాదర్డ్ అబౌట్ డెమోక్రాటిక్ ఎలక్టోరల్ ప్రాసెస్. డెమోక్రాటిక్ ఎలక్టోరల్ ప్రాసెస్లో రాజకీయ పార్టీలు పౌరులు ఒక మాట అడుగుతున్నారు, ఈ ఓటర్ల జాబితా సరిగా ఉందా లేదా, ఓటర్ల జాబితాలో భారీగా దొంగ ఓట్లు చేరాయని మాకు అనుమానం, మేము వెరిఫై చేసుకుంటాం, డేటా ఇవ్వండి అని అంటున్నారు. డేటా ఇవ్వడానికి ఎన్నికల కమిషన్కి అభ్యంతరం ఏంటి? నిజంగానే ఏ గోల్మాల్ లేదనుకుందాం, వాట్ ఈస్ ద ప్రాబ్లం, ఇంకో తీసుకెళ్ళండి అని అంటారు. ఇప్పుడు ఎవరైనా అన్నారనుకోండి, సార్ మీరు మీ వీడియోలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు, మీరు అని నన్ను అన్నారనుకోండి, నేను ఏం చేస్తాను, నా వీడియో పంపిస్తాను, చూసుకోండి అయ్యా మీరే, ఇందులో ఎక్కడన్నా అభ్యంతరకర వ్యాఖ్య ఉందా అని. కానీ నేను వీడియోలని దాచిపెట్టుకుంటాను, చూపెట్టను. అభ్యంతర వ్యాఖ్య ఉన్నది అని అన్నందుకు మీకు క్షమాపణ చెప్పండి అంటే అర్థం ఉంటుందా అండి? సో మీరు క్షమాపణ చెప్పండి అని కాదు, ఇది నా వీడియో, ట్రాన్స్పరెంట్గా మీరే చూసుకోండి, నేను ఎక్కడన్నా అభ్యంతరకర వ్యాఖ్య చేశానా, చేస్తుంటే చెప్పండి సరి చేసుకుంటాను అని అనడం కరెక్టా? లేదు నేను అసలు నా వీడియో చూపెట్టా కానీ అభ్యంతరకర వ్యాఖ్య చేశాను, మీరు అందుకు క్షమాపణ చెప్పాలి అంటే ఇదేమైనా న్యాయం ఉందా? రాహుల్ గాంధీ ఏమో అన్నందుకు క్షమాపణ చెప్పారట, ఎన్నికల కమిషన్ మాత్రం డేటా ఇవ్వదట. డేటా ఇవ్వడానికి అభ్యంతరం ఏంటి? రాహుల్ గాంధీ పక్క పెట్టండి, దేశ ప్రజలంతా అడుగుతున్నారు, ఎలక్ట్రానిక్ ఫామ్లో మీరు డేటా ఇవ్వండి అని అడుగుతున్నారు. దేశంలో ఉన్న ప్రతిపక్షాలన్నీ కలిపి ముక్త కంఠంతో మాకు ఓటర్ల జాబితాలో అవకతవకల్ని మేము వెరిఫై చేస్తాం, మాకు ఎలక్ట్రానిక్ ఫామ్లు ఇవ్వండి అంటే ఏ రకమైన తప్పులు ఎన్నికల కమిషన్ చేయకపోతే, అధికార పార్టీతో కుమ్ముక్కైంది నిజమే కాకపోతే తీసుకోండి అని చెప్పాలి కదా, అభ్యంతరం ఏంటి? పోనీ ప్రింటౌట్లు ఇస్తామంటున్నారు, మిషన్ రీడబుల్ ప్రింటౌట్లు ఇవ్వండి అంటున్నారు. అంటే మేము 90 నియర్లీ ఒక 100 కోట్ల ఓటర్లు, 100 కోట్ల ఓటర్లను ఫిజికల్గా వెరిఫై చేయగలరు ఎవరైనా? అందులో ఈ ఆధునిక టెక్నాలజీ యుగంలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో, బిగ్ డేటా, డేటా అనలిటిక్స్ యుగంలో మీరు మిషన్ రీడబుల్ ఫామ్లో కూడా పేపర్లు ఇవ్వము, మీకు ఎలక్ట్రానిక్ ఫామ్లో ఇవ్వము, అయినా ఏ అవకతవకలు జరగలేదు, జరుగుతున్నాయని అన్నందుకు మీరు క్షమాపణ చెప్పాలి దేశానికి. ఎన్నికల కమిషన్ అపవాదం వేస్తారా అంటున్నారు, ఇది ఇంత న్యాయమో చెప్పండి మీరు. సో ఏం అపవాదం లేదు ఇందులో, సింపుల్గా మాకు ఎలక్ట్రానిక్ ఫామ్లో డేటా ఇవ్వండి, లేదా మిషన్ రీడబుల్ పేపర్లను ఇవ్వండి. 100 crore ఓటర్లను ఫిజికల్గా వెరిఫై చేయడం సాధ్యం కాదు, మేము ఫిజికల్గా వెరిఫై చేస్తే ఎన్నికల కమిషన్ పనే కదా అది. నిజంగా చెప్పాలంటే ఎలక్షన్ కమిషన్ చేయాలి పని, ఆ పని ఇంకెవరైనా చేశారనుకోండి సంతోషం కదా. ఇప్పుడు నన్ను ఎవరైనా అడుగుతారు, సార్ మీ 1 hour వీడియో నాకు ఇవ్వండి సార్, అందులో ఇంకో పలానా 11th minute మీరు పలానా పదాన్ని పొరపాటుగా వాడారు, పాకిస్తాన్ అనబోయి అమెరికా వాడారు, నేను మొత్తం వీడియో విని ఏ సెకండ్లో మీరు తప్పుగా అన్నారో చెప్తాను సార్ అన్నారనుకోండి, నేను ఎట్లా ఇస్తా వీడియో? అస్సలే ఇవ్వా, నా వీడియో నేను దాచుకుంటా, నువ్వు అలా అన్నందుకు క్షమాపణ చెప్పు, నాకు నన్ను అపవాది చేస్తున్నావు అని అంటనా? థ్యాంక్ యూ మిత్రమా, మీరే మొత్తం గంట విని నేను ఎక్కడ దగ్గర పాకిస్తాన్ అనబోయి అమెరికా అన్నది ఎక్కడున్నానో చెప్పండి, నేను ట్రిమ్ చేసుకుంటాను యూట్యూబ్లో అంటాను ఆనందంగా. ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన పనిని ప్రతిపక్షాలు చేస్తానంటే ఎలక్షన్ కమిషన్ ఆనందపడాల్సింది, అభ్యంతరం ఎందుకు చెప్తుందో అర్థం కావట్లేదు. అంటే చాలా క్లియర్గా దేశ ప్రజలలో బలమైన అనుమానాలు కలిగేలా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తుంది. ఎన్నికల కమిషన్ స్వతంత్రతను దెబ్బతీసే విధంగా బీజేపీ చట్టంలో మార్పులు చేసింది. సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషన్ నియామకాల్లో తప్పనిసరిగా న్యూట్రాలిటీ ఉండాలి అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండాలని తీర్పు చెప్తే దాన్ని అమలు కాకుండా చేసేందుకు చట్టాన్ని సవరించి ప్రభుత్వ ప్రతినిధుల మెజారిటీ ఉండేలా మీరు ఎన్నికల కమిషన్ నియామక ప్రక్రియను బీజేపీ మార్చుకున్నాక ఎన్నికల కమిషన్ ఈ రకంగా వ్యవహరిస్తుంటే ఇక సంవిధాన కత్రమే అనకపోతే ఏమనాలి? అందుకే ప్రతిపక్షాలు ఓట్ల చోరీపై దేశవ్యాప్త ఉద్యమానికి సిద్ధపడుతున్నాయి. సో అందువల్ల మీకు గుర్తుండే ఉంటుంది, 2G కుంభకోణంలో మోడీ దేశమంతా తిరిగి 2G కుంభకోణాన్ని ఉపయోగించి అధికారంలోకి వచ్చారు. అల్టిమేట్గా ఈ మోడీ అధికారంలోకి వచ్చాక 2G కుంభకోణంలో అసలు అవినీతే జరగలేదని కోర్టులు తీర్పు చెప్పాయి. అయినా 2G కుంభకోణం వల్ల రాజకీయ లాభం మోడీ పొందాడు, నష్టం కాంగ్రెస్ పార్టీ యూపీఏ పొందింది. అందువల్ల ఇవాళ ఓట్ల చోరీ జరిగిందా లేదా అన్న తర్వాత సంగతి. ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న సరళి గనక ఇలాగే ఉంటే ఈ దేశంలో నిజంగానే ఓట్ల చోరీ జరుగుతుందని ప్రజలు నమ్ముతారు. ప్రజలు నమ్మితే ఇది ఒక మరో 2G అవుతుంది కూడా.
సార్, తెలంగాణలో మరోసారి ముఖ్యమంత్రి మార్పు అనే అంశం అయితే తెర మీదకు వచ్చింది. డిసెంబర్లోపు మార్పు ఖాయమని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎంతకాలం ఉన్నా మనోడైతే కాదు అన్న రాహుల్ వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది? దీని అదనుగా అనేక మంది వారి ప్రయత్నాలు, ఆశావహులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రయత్నాలు మొదలు పెట్టేశారు. వాళ్ళ బలాబలాలను కూడా అంచనాలు వేసేసుకుంటున్నారు. ఎందువల్ల తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు అనే అంశం తరచుగా వినాల్సి వస్తుంది? తరచుగా వినిపించే బీఆర్ఎస్ ఉంది కనుక, బీజేపీ ఉంది కనుక వినాల్సి వస్తుంది. రాహుల్ గాంధీ ఎంతకాలమన్నా మనోడు కాదని అన్నట్టు ఎక్కడన్నా బయట చూపెట్టాను నాకు. రాహుల్ గాంధీ ఎక్కడ ట్వీట్లో అన్నాడా, ఎక్కడ అన్నాడంటే తెర మీదకి రాలే. మీరు అన్నారు తెర మీదకి వచ్చింది. నమస్తే తెలంగాణ పేజ్ 1 మీదకి వచ్చింది. తెర మీదకి ఎందుకు వచ్చింది? నిన్న నమస్తే తెలంగాణ పేజ్ 1 మీదకి వచ్చింది. నమస్తే ముఖ్యమంత్రి మారాలని కోరుకుంటున్నారు అన్నారు. ఎవరు కోరుకుంటున్నారు? బీఆర్ఎస్ కోరుకుంటుంది కనుక నమస్తే తెలంగాణలో పేజ్ 1కి వచ్చింది. అది తెర మీదకి రాలే. నమస్తే తెలంగాణ పేజ్ 1 మీదకి వచ్చింది. వస్తుంది ఈ వారం 10 మీరు నమస్తే తెలంగాణ ఒక 3 నెలల పేపర్లు తీయండి, 5-6 సార్లు ఉంటుంది. ఇదే వార్త. రేవంత్ మారుస్తారు, రేవంత్కు రాహుల్కు మధ్య గ్యాప్ వచ్చింది. గ్యాపులు మ్యాప్లు కాదు, అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీ నిజంగానే రేవంత్ రెడ్డి ఇప్పుడు మార్చే సాహసం చేస్తుందా? నిజంగానే రాహుల్కి రేవంత్ల మధ్య గ్యాప్ ఉందని అనుకుందాం. ఉంటే ఉండవచ్చు కూడా, ఇద్దరు నాయకుల మధ్య గ్యాప్లు ఉంటాయి కదా. ఉన్నప్పుడు ఆ గ్యాప్ ఉండి మార్చే సాహసం చేస్తుందా? చేస్తే ప్రభుత్వాలు ఉంటాయా? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా? సో నాకు ఉన్న సమాచారం అయితే రేవంత్ రెడ్డిని మారాలని కోరుకునేవారు, మార్చాలని అధిష్టానం దగ్గర రాయబారాలు జరిపే వారిని కూడా రాహుల్ గాంధీ అడిగాడని. అడిగితే ఇప్పుడు గనక మన నాయకత్వ మార్పు గురించి ఏమి ఆలోచించినా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే పోతుంది అని వాళ్ళే చెప్పినట్టు సమాచారం. అంటే ఏంటి పరిస్థితి? రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా మారుస్తామని ప్రయత్నం చేస్తే ఒక రేవంత్ రెడ్డి మునగడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోతుంది, ఉప ముఖ్యమంత్రి పదవి బట్టి విక్రమార్క పోతుంది, మంత్రి పదవి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పోతుంది, కోమటిరెడ్డి వెంకరెడ్డికి పోతుంది, అందరికీ పదవులు పోతాయి. ఇది పంజాబ్లో జరిగింది కదా. కెప్టెన్ అమరేందర్ సింగ్ను మార్చే ప్రయత్నం చేస్తే కెప్టెన్ అమరేందర్ సింగ్, మార్చబడిన ముఖ్యమంత్రి చిరంజీవి సింగ్ చెన్నీ, పోటీపడ్డ ముఖ్యమంత్రి పదవికి సునీల్ జాకర్, సిద్ధు మార్చడంలో కీలక పాత్ర పోషించింది సిద్ధు. 4 మునిగారు కదా. ఒకరు రవి నదిలో, 2 బయాస్ నదులు, 2 పడ్డారు కదా. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. రేవంత్ రెడ్డిని మార్చే ప్రయత్నం అధిష్టానం చేస్తే అందులో కొంతమంది కృష్ణానదిలో, కొంతమంది గోదావరి నదిలో మునుగుతారు. అందుకలిసి కాంగ్రెస్ పార్టీని మూసీ నదిలో ముంచుతారు. జరగబోయేది అదే. అందువల్ల అంత తెలియదక్క పని కాంగ్రెస్ హైకమాండ్ చేస్తుందా అనేది అనుమానమే. సో చేస్తే ఇక దానికన్నా ఏముంటుంది? ఇప్పుడు రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయని అంటారు కదా. కాంగ్రెస్ పార్టీ ఆత్మహత్య చేసుకుంటే దానికి విషయం ఆల్ ది బెస్ట్ అని చెప్తాం, అంతకన్నా ఎక్కువ ఏం చెప్తాం. సో హూమా మై టు ప్రివెంట్? కాంగ్రెస్ పార్టీ ఆత్మహత్య చేసుకుంటుందని మనమేరో ఆపడానికి, ఆత్మహత్య చేసుకోవాలనే వాడిని ఎవడూ ఆపలేడు కదా. మనం చూస్తున్నాం కదా పేపర్లో, ఎంత కష్టపడి ఆపలేరు. సో ఏదో ఒకసారి ఆ వెసులుబాటు వస్తుంది అవుతారు. సో అందువల్ల అల్టిమేట్గా ఇక ఎంతకాలం ఉన్నా మనవాడు కాదు అని అన్నారని అలా రాజకీయ పార్టీలు ఆలోచిస్తున్నాయా? సిద్ధరామయ్య పోనీ మనవాడా? రేవంత్ రెడ్డి కాదు, పోనీ తెలుగుదేశం నుంచి వచ్చాడు. సిద్ధరామయ్య ఎక్కడి నుంచి వచ్చాడు? జేడీఎస్ నుంచి వచ్చాడు కదా. సిద్ధరామయ్యను 2వ కదా ముఖ్యమంత్రి చేసింది. ఇప్పటికి కూడా డీకే శివకుమార్ మనోడే కదా, ఒరిజినల్ కాంగ్రెస్ వాది. అతను నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అని చెప్పి ఇంత డిమాండ్ చేసి నాకు కూడా ఇస్తాను రా. మరి సిద్ధరామయ్య బయటోడే కదా, ఎందుకు ఉన్నది ఆయనను? సిద్ధరామయ్యను మొదలు మార్చకుండా రేవంత్ రెడ్డి మొదటిసారి టర్మే కదా. సిద్ధరామయ్యకి అయితే 2nd టర్ము, అది కూడా డీకే శివకుమార్ లాంటి స్ట్రాంగ్ రైవల్ ఉండగా మార్చలేదు కదా. మరి బయట నుంచి వచ్చుతున్నాయి కదా. ఇలా రాజకీయ పార్టీల్లో బయట నుంచి వచ్చారని చెప్పి మనోడు కాదు అని రాజకీయ పార్టీలు అనుకుంటాయా అనేది నిజమే. గుడ్డు ఏ కోడైనా పెట్టనియండి, ఎవరి కోడైనా. అది మా పెరట్లో గుడ్డు పెడితే మాదే అంటారు కదా పార్టీలు. అలాంటి రాజకీయ స్వభావం కదా. ఇప్పుడు హేమంత్ బిశ్వా శర్మ కాంగ్రెస్ నుంచి వచ్చాడు, బీజేపీ మనోడు కాదని అనుకుంటాందా? బసవరాజ బొమ్మాయి జనతాదళ నుంచి వచ్చాడు, బీజేపీ మనోడు కాదు అని అనుకుంటాందా? సో ఇలా భారతీయ జనతా పార్టీ హిస్టరీలోనే ఉన్నాయి, కాంగ్రెస్లో ఉన్నాయి, అన్ని పార్టీలు ఉన్నాయి కదా. రాజకీయ పార్టీలు ఇలా బయట నుంచి వచ్చిన వాళ్ళని మనోళ్ళు గారు అని ఎప్పుడూ అనుకోరు. తమ లాయాలిటీ, తమ ప్రయోజనాలకు పనిచేస్తున్నంత కాలం వాళ్ళు తమోళ్ళే అనుకుంటారు. అందువల్ల రాహుల్ గాంధీకి దేశంలోనే 3 రాష్ట్రాల్లో అధికారం ఉంది. అందులో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడిగా
ఒక రాష్ట్రాన్ని అధికారానికి తీసుకొచ్చి ఈ కష్టకాలంలో రాహుల్ గాంధీ చేతిలో పెడితే నువ్వు మనోని కాదు కనుక నాకు రుచించదు అంటలా. అందువల్ల ఇది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండకూడదని కోరుకునేవారు అడపాదడపై ఇలాంటి ప్రచారాన్ని లేపుతూ ఉంటారు. ఐ డోంట్ థింక్ ఇట్ హాజ్ ఎనీ వెయిట్. Yes, sir. Thank you so much, sir.